మనం స్కూల్లో చదువుకున్నాం. కాలేజ్‌లో చాలా చదువుకున్నాం. అండ్ గ్రాడ్యుయేషన్‌లో కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాం. ఒక ఉద్యోగాన్ని తెచ్చుకున్నాం. కానీ ఇంత మంచిగా పెర్ఫార్మ్ చేసిన మనము ఒక లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేయడానికి, ఒక లగ్జరీ కార్‌ను కొనుక్కోవడానికి, ఒక లగ్జరీ ఫ్లైట్‌లో తిరగడానికి మనం ఆ లెవెల్‌కి మాత్రం రీచ్ కాలేకపోతున్నాం. ఇక్కడ కనిపిస్తున్న కారు పోర్ష్ 911. దీని ప్రైస్ వచ్చేసి ₹2,00,00,000 ఉంది. మీరు ఒక ఎంప్లాయీ అయ్యుండి నెలకి ₹2,00,000 జీతంగా తీసుకున్నా కూడా ఈ కారు కొనాలంటే దాదాపు 10 సంవత్సరాల సమయం పడుతుంది. అదే భారతదేశంలో ఒక సాధారణ ఎంప్లాయీ ఉన్న సాలరీ కేవలం 30,000 నుండి 50,000. మరి తను ఈ కారు కొనాలంటే దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి మై డియర్ ఫ్రెండ్స్, మనం స్కూల్లో చదువుకున్నాం. కాలేజ్‌లో చాలా చదువుకున్నాం. అండ్ గ్రాడ్యుయేషన్‌లో కూడా మంచి మార్కులు తెచ్చుకున్నాం. ఒక ఉద్యోగాన్ని తెచ్చుకున్నాం. కానీ ఇంత మంచిగా పెర్ఫార్మ్ చేసిన మనము ఒక లగ్జరీ లైఫ్‌ని లీడ్ చేయడానికి, ఒక లగ్జరీ కార్‌ను కొనుక్కోవడానికి, ఒక లగ్జరీ ఫ్లైట్‌లో తిరగడానికి మనం ఆ లెవెల్‌కి మాత్రం రీచ్ కాలేకపోతున్నాం. అంటే ఎక్కడో ఏదో ఒక దగ్గర ఒక మిస్టేక్ ఉంది అన్నట్టే కదా! మరి ఆ మిస్టేక్ ఏంటి? అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనం చూజ్ చేసుకునే పాత్ అనేది మనల్ని డైవర్ట్ చేస్తుంది. ఆ పాత్ వల్ల మన డ్రీమ్ లైఫ్‌ని రీచ్ కాలేకపోతున్నాం. కానీ చాలామంది అనుకుంటారు, నేను ఉద్యోగం చేస్తున్నా కదా! నా వల్ల అవుతుందా? నా సమయమంతా కూడా దీనికే ఖర్చవుతుంది కదా! అని చాలామంది అనుకుంటారు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మనం గనక చూస్తే అంబానీ, ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్‌లో పనిచేస్తూ ఒక బట్టల వ్యాపారాన్ని మొదలెట్టాడు. అండ్ ఆ తర్వాత తను వెంటనే టెక్నాలజికల్ రంగం అయినటువంటి టెలికాంలోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ టెలికాం నుండి పెట్రోలియంలోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది. అండ్ పెట్రోలియం నుండి ఇప్పుడు జియో అంటే రైట్ నౌ ఎలాంటి టెక్నాలజీ అయితే రన్నింగ్‌లో ఉందో దాంట్లో కూడా షిఫ్ట్ అయ్యారు. సో, ఒక బిజినెస్ మెన్ 10 రకాలుగా షిఫ్ట్ అవుతూ అప్‌గ్రేడ్ అవుతున్నప్పుడు ఒక ఎంప్లాయీస్‌గా ఉన్నటువంటి మనం మన నాలెడ్జ్‌ని, మన స్కిల్స్‌ని ఇంప్రూవ్ చేసుకొని మనం షిఫ్ట్ అవ్వడంలో తప్పేముంది చెప్పండి? ఎప్పుడైతే మనము ఉన్న ప్లేస్ నుండి ఒక అడుగు ముందుకెళ్తామో, ఒక అడుగు ముందుకేస్తామో, అప్పుడే మన జీవితంలో నిజమైన అభివృద్ధి, నిజమైన డెవలప్‌మెంట్ అనేది కనిపిస్తుంటది. మరి ఇంక ఆలస్యం చేయకండి. మీ జీవితంలో డెవలప్‌మెంట్‌కి అడుగేయాల్సిన అవసరం ఈ క్షణంలోనే వచ్చింది. దిస్ ఈస్ ద రైట్ టైమ్ మై డియర్ ఫ్రెండ్. ఇంక ఆలస్యం చేయకు. ఒకవేళ నీకు ఏ పాత్ సెలెక్ట్ చేసుకోవాలి, నేను అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అని మీకు తెలుసుకోవాలని ఉంటే నాకు డీఎం చేయండి. ఐ విల్ అప్రోచ్ యూ అండ్ ఐ విల్ హెల్ప్ యూ. నేను చాలామందికి 3 స్టెప్ ప్రాసెస్‌ని నేను ఇవ్వడం జరిగింది. ఈ 3 స్టెప్ ప్రాసెస్ ద్వారా వాళ్ళంతా ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని బిల్డ్ చేసుకొని దే ఆర్ లివింగ్ హ్యాపీయెస్ట్ లైఫ్.